నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. గైస్ ఫుల్ వీడియో చూడండి, మజా వస్తుంది. నేను ఆల్రెడీ ట్రేడ్ తీసేసుకున్నా, ఒకటే తీసుకున్నా, ఇప్పుడే తీసుకున్నా. 2700 ప్రాఫిట్ అయిపోయింది. ఒక్కటే ట్రేడ్. ఇక ఆర్డర్స్లో కూడా చూపిస్తా. ఒకటే ట్రేడ్. మార్కెట్ మంచి బుల్లిష్ ఉంది, అందుకే రబ్బక్మని తీసుకున్నా. నేను ఏదో తాగుతుండే, లైవ్ చేసే కన్నా ముందు ఒకటి తీసుకుందాం అనుకున్నా, తీసుకున్నా. ఓకే, క్రేజీ ఉంది మార్కెట్. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసుకుంటా, 22,550 యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేస్తా, కొంచెం కిందికి రానివ్వండి, మళ్ళీ బై చేసుకుంటా. ఓకే, మార్కెట్ అయితే క్రేజీ ఉంది. ఇంకా బుల్లిష్ క్రేజీ బయింగ్ క్యాండిల్స్ వస్తున్నాయి. మార్కెట్ డబ్బులు ఇచ్చే రోజు ఇది. ఓకే, కొంచెం కిందికి రానివ్వండి గైస్. ఆల్మోస్ట్ చాలా పైకి వెళ్ళిపోయింది కదా, లెట్ ఇట్ కమ్ డౌన్. కానీ ఆగకన్నా ముందే పోతుంటే మనం ఏం చేయలేమన్నమాట. మార్కెట్ అయితే క్రేజీ బుల్లిష్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తా. టెలిగ్రామ్ జాయిన్ కాని వాళ్ళు జాయిన్ అయిపోరు గైస్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ కోసం ఒక వీడియో చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ క్రేజీ ఉంది, ట్రెండింగ్ ఉంది, పైసలు సంపాదించుకునే రోజు ఇది. నేను ఒక ట్రేడ్ తీసుకున్నా, ఇగో చూడండి, ఒకటే ట్రేడ్ తీసుకున్నా, 10 secondsలో వచ్చేసింది ప్రాఫిట్. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇగో ఇక్కడ నుంచి కొంచెం కిందికి వచ్చేదాకా వెయిట్ చేయండి, లేకపోతే కన్ఫర్మేషన్ కోసము. ఇక్కడ నుంచి మూమెంట్ వస్తే మంచి మూమెంట్ వస్తుంది అనమాట. ఇగో చూడండి, కరెక్ట్ ఈ 9 EMA 15 EMA దగ్గరికి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తుంది. మళ్ళీ 9:15 దగ్గర రాగానే ఇక్కడ కొనుక్కోవచ్చు. అగైన్ ఇది కింద బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ కొట్టేసేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, హోల్డ్ చేసుకోకండి లాసెస్ని ఎక్కువసేపు. చలో, ఇది మన ట్రేడర్స్కి పంపించేద్దాం. టెలిగ్రామ్లో కూడా చాలామంది వెయిట్ చేస్తుంటారు కదా. ధీరా ధీరా ధీరా. అబ్బా, నేను వేడి నీళ్ళని తాగుతున్నా. తాగేటప్పుడు లైవ్ కన్నా ఇప్పుడే స్టార్ట్ చేయకన్నా ముందే. ఇప్పుడు చూడండి గైస్, 9:35 అవుతుంది టైం. నేను తీసుకుని చూడండి 9:32, 31కి. సో ఇప్పుడే తీసుకున్నా, రికార్డ్ చేయలే అంతే. ఓకే, చలో కిందికి వస్తుంది. రా ఇంకొంచెం కిందికి రా. రాని ఇంకా కిందికి రాని, ఈ జోన్ దగ్గర రాని. రా కిందికి రా. ఒక 9 EMA సపోర్ట్ అయితే తీసుకుంది, బట్ ఐ వాంట్ టు వెయిట్. ఇది ఎప్పుడు తీసుకుంటా అంటే, దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంటే అప్పుడు తీసుకుంటా, అప్పటిదాకా తీసుకోను. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, 9 EMA దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది క్యాండిల్. చూద్దాం, ఇంకా కిందికి రానివ్వండి. పేషెన్స్ ఇస్ ద కీ. వెయిట్ చేయాలంతే. నేను ఒక వీడియో పెట్టిన టెలిగ్రామ్లో, ట్రేడ్ చేసే ప్రతిరోజు ఆ వీడియో తీసుకోండి, ఆ వీడియో చూసి ట్రేడ్ చేయండి. ఓకే, ఇంకా మీకు మార్కెట్ అనాలిసిస్ ఎట్లా చేస్తారు, డే క్యాండిల్. ఓకే, సో ఇక్కడ సెల్లింగ్ జోన్ గైజ్. ఇదిగో యాక్చువల్లీ చాలా 5 days నుంచి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఈరోజు కూడా అక్కడ నుంచి కరెక్ట్ రిజెక్షన్ తీసుకుంటుంది. ఇది బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి, బట్ ఈ క్యాండిల్ అయితే నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది బ్రేక్అవుట్ అవ్వాలని, బట్ చూద్దాం. ఓకే, కింద ఇది బ్రేక్అవుట్ అయితే ఈడి దాకా వస్తుంది. ఈ ఏరియా, ఈ కింద ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ ఏరియా ఈడి దాకా వస్తుంది. పైన బ్రేక్అవుట్ అయితే ఈడి దాకా పోతుంది. సో చూద్దాం, మనం స్కాల్పర్స్ కాబట్టి మనం. ఓకే గైస్, ఇక్కడ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఇండెక్స్ చార్ట్లో అయితే కింది దాకా టైం ఉంది గైస్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 60 points వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తే మజా వస్తుంది. 225 క్వాంటిటీ, 15 EMA నుంచి రిజెక్షన్ తీసుకోవాలి మ్యాక్సిమం. తీసుకోకపోతే ఒకవేళ ఎవరైనా ట్రేడ్ చేస్తే ఇక్కడ కింద రాగానే ఎగ్జిట్ కొట్టేసాడు అనమాట. ఓకే, నేనైతే వెయిట్ చేస్తున్నా. పుట్ ప్రీమియం ఎట్లా పెరుగుతుందో చూసాం. మనం 2 సైడ్లు ఉండాలన్నమాట, ఎప్పుడు గుర్తుపెట్టుకొని. బీ లైక్ అ వాటర్ మై ఫ్రెండ్ అని చెప్పేసి ఎవరో చెప్పారు కదా, మహాన్ వ్యక్తులు, ఆయన పేరేంది, బ్రూస్లీ గారు చెప్పారు. అలానే బీ లైక్ అ వాటర్, ఎటు సైడ్ ఛాన్స్ దొరికితే అటు సైడ్ దూరిపోవాలి. అగైన్ తక్కువ ట్రేడ్లు చేయాలి. నీకు రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది.
బట్ ఐ విల్ వెయిట్. నాకు ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఇండెక్స్లో, నేను వెయిట్ చేస్తా. సో అది సో వద్దు, పుట్ అయితే వద్దు, మన ట్రేడ్ కాల్ సైడే పెట్టుకుందాం. సెల్లర్ జోన్ అయితే ఉంది చూడండి. ఇగో డే చార్ట్లో కరెక్ట్ తెలుస్తుంది చూడండి. డైలీ ఆడిపోతుంది, ఆడ నుంచి రిజెక్షన్, ఆడిపోతుంది, ఆడ నుంచి రిజెక్షన్. సో ఈరోజు బ్రేక్అవుట్ అవుతుందా లేదా చూడండి. మేబీ సాటర్డే సండే పెద్ద పెద్ద కంపెనీలు డిస్కస్ చేసుకుని అరే మనం మార్కెట్ని పైకి తీసుకోపోదాం రా నాయన అని చెప్పేసి మాట్లాడుకొని ఉంటారు కదా. ఇగో ఇక్కడ ఒకటి తీసుకోవచ్చు కదా ట్రేడ్, బట్ ఐ విల్ వెయిట్. సండే రోజు కూర్చొని అరే మా మార్కెట్ మొత్తం కింద పోతుంది, మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కింద పోతుంది, అలా కొంచెం హోప్స్ చేయాలంటే ఒక ఎనర్జీ చూపించాలి మనం అని చెప్పేసి ఇగో ఈ క్యాండిల్ చూడండి గైస్. అసలు ఈ క్యాండిల్ ఎట్లుంది చూడండి. 5 నిమిషాల క్యాండిల్ మొత్తం గ్రీన్, ఫుల్, ఒక విగ్గు లేదు, ఏం లేదు. చలో కిందికి వచ్చేసింది గైస్. ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు నేను పాజ్ ఇస్తున్నా అని చెప్పేసి నేను మాట్లాడిన సోదుంటే మీరు స్కిప్ చేయకండి, చూడండి నేను ట్రేడ్ ఎట్లా తీసుకుంటా చూడండి అంతే. ఓకే, ఈఎంఐ దగ్గరకు వచ్చింది 15 ఈఎంఐ. అక్కడ నుంచి ఈ క్యాండిల్ పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. కొడితే ఈ నుంచే కొట్టాలి. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయిందంటే వీడి దాకా పడిపోతుంది. నాకు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇండెక్స్ ఉంది. ఈ చార్ట్ కరెక్ట్ సెల్లర్ జోన్ దగ్గరికి రిజెక్షన్ తీసుకుంటుంది కదా, అందుకే భయం అవుతుంది అనమాట. ఓకే, పవర్ అయితే చూపిస్తుంది. రిస్క్ తీసుకుందామా గైస్? నాకైతే యాజ్ పర్ ఈ క్యాండిల్ అయితే రిస్క్ అనిపిస్తుంది. ఇగో ఇది బ్రేక్అవుట్ అయ్యేదాకా రిస్క్. ఏది తెలుసా, ఈ ఏరియా పైకి వెళ్ళేదాకా రిస్క్. ఇది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది కొట్టేస్తుంది పైకి. ఇప్పుడు తీసుకోవడం చాలా రిస్క్. ఇగో ఈ క్యాండిల్ మంచి ఎండ్ కాలే కదా, ఇది కొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. వెయిట్ ఫర్ ద రైట్ మూమెంట్ అండ్ కుమాలా. ఇగో చెప్పలే, ఇది చూస్తే అర్థమైపోతుంది. ఇది మీకు ఎక్స్పీరియన్స్ ఒకటి వస్తుంది గైస్, అందుకే నా వీడియోలు మొత్తం చూడమని చెప్తా. ఇది నా లెక్క ప్రకారం వీడి దాకా రావాలి. ఇగో సమ్వేర్ అరౌండ్ ఈ ఏరియా దాకా రావాలి. ఇగో ఈ ఏరియా నుంచి పైకి వెళ్తుంది. లేదంటే ఇక్కడ నుంచి పడ్డది అనుకో, పడే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే చూడండి ఇది సెల్లర్ జోన్. ఓకే, సో అది కథ. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ కొంచెం కిందికి వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు తెలిసే, ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ కిందికి వచ్చి ఇక్కడ నుంచి లేపే ఛాన్సెస్ ఉంది. సో లేపుతుందా చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇగో ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, నేను గీసినా కదా, మనం కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఇగో ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మళ్ళీ దూరిపోవచ్చు ట్రేడ్లో. నేను లైవ్ మొత్తం పెడతా, మీరు చూసిన నేర్చుకున్నాడు చూస్తాడు, లేకపోతే చూడాడు అంతే. ఓకే, ధీరా 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 అరే అరే మ్యాక్సిమం ఇక్కడ కింద పడదు గైస్. ఎందుకు తెలుసా, ఇది పడితే మళ్ళీ మొత్తం కింది దాకా పోతాను అనమాట. సో ఇట్ విల్ ట్రై టు పుష్. ఓకే గుడ్, మంచి పుష్ అయితే ఇచ్చింది. ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తుంది అనిపిస్తుంది నాకు వీటికి చూస్తుంటే. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే ఓకే, ఒక రిస్క్ తీసుకుందాం గైస్. ఒక రిస్క్ తీసుకుంటా ఇక్కడ సింపుల్. ఇగో దీనికన్నా కిందికి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఇగో దీనికన్నా కిందికి వస్తే ఓకే. ఎందుకు తీసుకున్నా అంటే ఇగో దీనికన్నా కిందికి పోతే ఇంకేం ఉండదు గైస్, దీంట్లో పవర్ ఉండదు. ఈ మార్కెట్ ఈ పవర్ ఉంది కదా, ఈ పవర్ వల్ల నేను తీసుకున్నా. ఎందుకు తెలుసా, ఇప్పుడు పవర్లో కొట్టేస్తుంది పైన సైడ్. సో అది నేను వదులుకోవాలనుకుంటలేను. ధీరా 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 ఉరుములు నీ మూవలే తనననననన
సెల్ దగ్గర రెడీ పెట్టుకుందాం. ఈ ఏరియా కింద వచ్చిందంటే కళ్ళు మూసుకొని నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. వచ్చేసింది ఎగ్జిట్. పెట్టుకోవద్దు గైస్ ఎక్కువసేపు, ఇది పైకి వెళ్తుంది నాకు తెలుసు, కానీ కొంచెం సేపు వెయిట్ చేయండి, ఇంకా కొంచెం కిందికి రానివ్వండి. సో లాసులు ఎట్లా బుక్ చేసుకోవాలో నేర్చుకున్నారా? పాయింట్ ఇప్పుడు చూడండి, ఓవరాల్ మనది 300 రూపీస్ ప్రాఫిట్. లాసులు ఇట్లా బుక్ చేసుకోవాలన్నమాట. ఇది మీరు నేర్చుకోవాల్సింది. నువ్వు లాసులు బుక్ చేసుకోవడం వచ్చిందంటే నువ్వు తోపుగానే అయిపోతావు. ఓకే, అది పాయింట్. ఉరుములు నీ మూవలై తరరరరరరర నిన్నెరసాని ఆకానికే ఆపా నా 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 నా. వెయిట్ చేద్దాం. ఈ ఏరియా బ్రేక్అవుట్ కావాలి కదా. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే నాకు ఎందుకో పెద్ద ట్రేడ్ అవుతుంది అనిపిస్తుంది ఈరోజు. ఇది బ్రేక్అవుట్ అయితే పెద్ద ట్రేడ్ అవుతుంది అనిపిస్తుంది. సో రెడీగా ఉంటా. ట్రాప్ చేయొద్దు. ట్రాప్ ఒకటి ఏం చేస్తుంది అంటే ఇట్లా పైకి పోతున్నా అని చెప్పేసి కిందికి దొక్కుతుంది అనమాట. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము. బట్ మ్యాక్సిమం నాకైతే పైకి వెళ్తుంది అనిపిస్తుంది గైస్. అది షార్ప్ కొడుతుంది పైకి, మళ్ళీ స్లో కూడా కాదు. ఇంకో కరెక్ట్ డబుల్ బాటమ్ అని చెప్పలేము దీన్ని, కానీ సమ్వేర్ 2 times ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుని పైకి వెళ్తుంది. ఓకే ఓకే, మీరు అనుకోవచ్చు అరే ఇక్కడ హోల్డ్ చేసుకుని ఉంటే వచ్చేస్తుండే కదా. ఇప్పుడు వచ్చేసింది, ప్రతిసారి రాదు కదా. ఇది కొడితే మనకి కింది కొట్టేస్తారు అనమాట. సో అలాంటి టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి గైస్. నేను ఈ ట్రేడ్ ఎంటర్ అవుదాం అనిపిస్తుంది, బికాజ్ ఇక్కడ మనకు క్యాండిల్ మంచిగా ఉంది గైస్. ఎంటర్ అవుతున్నాం మళ్ళా. కమాన్, ఈసారి కిందికి రాకు. కాలానికి ఇక్కడ స్లో అయిపోతుంది గైస్. మేబీ ఇగో ఇక్కడ దాకా స్లోగా వచ్చి ఇక్కడ నుంచి లేస్తుంది అనిపిస్తుంది, కానీ ఒక్క చిన్న స్పైక్ ఇస్తే నేను సంతోషంగా ఉంటా కదా. ఓకే ఓకే, ఇది చూస్తే నాకు డౌట్ కొడుతుంది గైస్. ఇగో ఈడి దాకా వస్తుంది ఇది నాకు తెలిసి. చెప్పలే, డౌట్ కొడుతుంది నాకు ఎందుకో. ఎగ్జిట్ కొట్టేస్తా. హోల్డ్ చేసుకోలేము దీన్ని, ఎందుకంటే ఇగో ఈడి దాకా వచ్చి ట్రై చేస్తుంది ఇది. 3 trades అయిపోయినాయి. ఇంకా ఈరోజు 5 trades చేద్దాం. 3 to 5 అని నా ముందు నుంచి ఉంది. మ్యాక్సిమం 3కి నేను ఆగుతా, కానీ ఈరోజు నాకు మార్కెట్ ఎందుకో మూవ్ అవుతుంది అనిపిస్తుంది. 5కి స్టిక్ అవుతా. ఇప్పుడు చూడండి గైస్, ఒక్క ట్రేడ్ ప్రాఫిట్ అయింది నాది, 2 trades లాస్ అయినాయి. చూడండి లాస్ ఎంత తక్కువ ఉందో. సో ఒక్క ట్రేడ్ ప్రాఫిట్ అయింది, 2 trades లాస్ అయినాయి. స్టిల్ నాది 1300 లాస్ ఉంది. సో గమనించండి, ట్రాప్ చేస్తుంది. ఇక చూడండి, కిందికి పోతున్నా అని చెప్పేసి ట్రాప్ చేసి మళ్ళీ నాకు తెలిసి ఏమవుతుంది తెలుసా గైస్, ఇది మెల్లమెల్ల ఈఎంఐ దాకా వస్తుంది. ఇక్కడ నుంచి లేపుతుంది పైకి, పక్క పైకే పోతుంది గైస్. ఇది నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ట్రాప్ చేయకపోతే పైకి పోతుంది. నేను చిన్న ప్రాఫిట్ ఈజీగా తీసుకొచ్చిగో ఈడ వస్తున్నా అని చెప్పేసి ఈడ నుంచి ఈడ దాకా ఈడ, కానీ అది ఇట్స్ నాట్ అ గుడ్ వే. రిస్క్ టు రివార్డ్ ఫాలో చేయాలి కదా, అది పాయింట్. ఒకసారి పుట్టులో ఏం జరుగుతుందో చూసుకుందాం. ఆహా, పుట్టిది కూడా అంత కాజ్ పెరుగుతలే గైస్. ఇగో 10 points పెరిగింది ఇక్కడ నుంచి పైకి అంటే. బట్ మనం కాల్ సైడ్ ఉందాం. మేబీ ఒకటి ఉండొచ్చు, ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది కదా, అందుకోసానికి అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోవడం అయి ఉండొచ్చు. కానీ ఇది లేపుకి నాకెందుకో ఇది బ్రేక్అవుట్ అవుతుంది అనిపిస్తుంది. ఈరోజు మండే రోజు కదా, కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ లెట్స్ సీ. ఇగో స్లోగా ఈడి దాకా వస్తుంది, ఇక్కడ నుంచి లేపుతుంది చూడు, పుర్రుమని లేపుతుంది. ఆ లేపుడికి సెల్లర్లు అందరూ దమ్ముసుకొని కూర్చుంటారు. బ్యాడ్ వర్డ్స్. ఓకే చలో, కాల్
చూడు ఇంత కిందికి పోయి పైకి లేపిందంటే స్ట్రెంత్ ఉంది దీనికి. కాలానికే ఫుల్ వీడియో పెడతా, ఏదైతే అది, లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. ఓకే, ఇది చూసి 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 రప్పని లేపుతుంది గైస్, మనకు ప్రాఫిట్ ఇవ్వకుండా. నేను అందుకే రిస్క్ తీసుకుంటున్నాను, ఎందుకంటే అది లేపేదంటే నేను ఉండాలి. అది లేపిన తర్వాత నేను ఉంటే నాకు ఫరక్ పడదు కదా. మళ్ళీ కిందికి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి గైస్, పొద్దున పూట ఇగో 69 ఉన్నది, 160 దాకా పోయింది. ఎన్ని మినిట్స్ చెప్పండి? ఇక్కడ నుంచి 9:15కి స్టార్ట్ అయ్యి 9:30 మినిట్స్లో 30 మినిట్స్లో పైసలు డబల్. కానీ అట్లా చేయొద్దు, తెలిసి కదా ఆప్షన్ బయింగ్ అట్లా చేయొద్దు. స్టార్టింగ్ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, అరే పోయింది కదా మనకు, ఇది ఒక్కడ మూమెంట్ క్యాప్చర్ చేసి ఉంటే డబ్బు అనిపిస్తుంది అందరికీ. నాకు కూడా స్టార్టింగ్ అనిపిస్తుండే, కానీ అట్లా కాదు, దాని కథ వేరే ఉంటుంది అనమాట. అందరికి అనిపిస్తుంది ఈజీ మనీ కదా, ఇగో ఇట్లా గ్రీన్ వచ్చేటప్పుడు కొనుక్కొని ఇక్కడ అమ్మేస్తే అయిపోతుండే కదా అనిపిస్తుంది. కానీ ఇట్లా వచ్చినప్పుడు మన సైకాలజీ డిఫరెంట్ ఉంటుంది. ఇగో ఇప్పుడు కూడా ఇక్కడ ఉంది, ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ఎక్కడో ఉంటుంది. నీకు ఎట్లా తెలుసు అది అక్కడ పోతుంది? సరే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ పోతుంది, పైకి పోతుందా కిందికి పోతుందా చెప్పండి? చెప్పలేము, అది గెస్ చేయగలుగుతాం అంతే, 100% చెప్పలేము, ఎవరు చెప్పలేడు ప్రపంచంలో. అది పాయింట్. మ్యాక్సిమం ఇగో వీడి దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తే కొంచెం కష్టమైపోతుంది దానికి. కానీ ఇక్కడ నుంచి పైకి కొట్టిందంటే వెళ్ళిపోతుంది పైకి. నా లెక్క ప్రకారం బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకా టైం 9:49 అవుతుంది అంటే క్రేజీ గైస్. బోర్ కొడుతుంటే చూడండి, స్కిప్ చేయకండి, బికాజ్ మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకే ఓకే ఓకే, ఇంకొంచెం కిందికి రా. ఇగో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి లేపుతుంది. సో ఐ విల్ బి రెడీ ఫర్ ఇట్. ఒకవేళ ఇగో ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిపోయి కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, ప్లాన్ క్యాన్సిల్, ఆ ప్లాన్ ప్రొసీడ్ చేయొద్దు. ఓకే, అన్నీ గ్రీన్ ఉన్నాయి అన్నీ. మన పోర్ట్ఫోలియోలో 350 నడుస్తుంది. ఇది బ్లైండ్, ఇది ఫాలో చేయకండి. నేను ఇష్టం వచ్చిన అంటే కొన్ని థింగ్స్ క్యాల్కులేట్ చేసి కొనుక్కున్నా, సో మీరు కాపీ కొట్టకండి. ఓకే అన్న, ఏడున్నా ఇంకా ఏడినామా? ఇగో ఈ డిజైన్ నాకు తెలుసు గైస్, ఎందుకో ఇగో ఈ డిజైన్ ఉంది కదా, ఏడుంది మార్కర్? నాకు ప్రతిసారి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. బ్రష్, ఇగో ఈ డిజైన్ ఉంది కదా, ఇట్లా వచ్చి ఇట్లా అని చెప్పేసి ఇట్లా పోతుంది అనమాట. ఆ డిజైన్ కొంచెం నాకు తెలియని డిజైన్లు అవి, కానీ ఇక్కడ పడుతూనే ఉంది కదా అసలు. ఇట్లా పడితే ఎట్లా స్వామి? 550 కాల్ స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేస్తున్నా, ఎందుకంటే కిందికి వచ్చింది మార్కెట్ కాబట్టి. 500 కాల్కి వచ్చేస్తా. ఓకే గుడ్, ఇంకొంచెం కిందికి రావాలి. ఇది ఈరోజు ఫుల్ వీడియో పెట్టేస్తా గైస్, చూసేటోళ్ళు చూస్తారు. ఓకే, ఏడికైతే అడిగి నేను యాక్చువల్లీ పాజ్ చేసి తీసుకున్న ఒక 5 నిమిషాల ముందు రికార్డ్ బ్యాక్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ పాజ్ మళ్ళీ అదంతా ఎందుకు, ఒకటే కథలో ఓనిజం. ఓకే, తెలుసు కదా, స్టార్టింగ్లో కొనగానే మనకు 2700 ప్రాఫిట్ వచ్చింది, తర్వాత 2 ట్రేడ్లు బిస్కెట్ అయినాయి. ఓవరాల్గా ఇప్పుడు 1395 రూపీస్. దీంట్లో ఛార్జెస్ ఎంత అంటే ఈడ 20-40, ఈడ 40-80, 120 రూపీస్ ఈడ ఛార్జెస్. దీనికి ట్యాక్స్ నాకు తెలిసి ఒక 50 రూపాయలు అయి ఉంటుంది. 150 రూపీస్ వేసుకుని ఓవరాల్ 160-170 అట్లా ఛార్జెస్. ఓకే, ఇగో చెప్పాలి, నిన్న ఏం చెప్పినా నేను, ఇగో నిన్న ఒక వీడియోలో లైవ్లో చెప్పా, నిన్న ఒక లైవ్ చేసా. ఇగో ఇక్కడ నుంచి సెల్లర్ జోన్ ఉంది, ఇక్కడ నుంచి సెవర్ జోన్ ఉంది, ఇక్కడ నుంచి కూడా పడే ఛాన్సెస్ అని చెప్పి పడ్డది. ఇగో ఇప్పుడు మళ్ళీ పైకి పోనీ ట్రై చేస్తుంది. కమాన్ వెళ్ళిపో పైకి వెళ్ళిపో. నేను కొనలే, కానీ ఈ సెల్లర్ జోన్ స్ట్రాంగ్ ఉన్నట్టుంది. 1, 2, 3 టైమ్స్ అమ్మా. ట్రెంప్టీ చేస్తుందా, నిజంగా పోతుందా అర్థం కాదు మనకి. ఓకే, నేను మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నా. 4th ట్రేడ్. చలో ఈఎంఐ దగ్గర రాలే, కానీ కొంచెం వెనకకి వెళ్ళి స్టార్ట్ చేసింది పైకి వెళ్ళడము.
కంటిన్యూ అయిపో చాలు, కిందికి రాకరా రే, కంటిన్యూ అయిపో. టెంప్ట్ చేసినావా, నన్ను టెంప్ట్ చేసినావా? ప్రాసెస్ ఫాలో చేద్దాం, ఏడికైతే ఆడికి. ఓకే, స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది గైజ్ నాకు, బైకింగ్ సైడ్లో స్ట్రెంత్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి లేపినా వెళ్ళిపోతుంది పైకి, నేను అది మిస్ చేసుకోవాలనుకుంటలేను. ఓకే, కమాన్, గట్టిగా ఒక స్పైక్ కొట్టు పైకి, కొడితే భూమి అదిరిపోవాల. ఇప్పుడు చూడండి, ఓవరాల్ 720కి వచ్చేసాము. గుడ్, కమాన్ సస్టైన్ అయిపో. దీనికన్నా పైన వెళ్ళింది అనుకోండి, ఇగో ఈ ఏరియా కన్నా పైన ఆల్మోస్ట్ కొట్టేస్తుంది పైకి. అరే ఏం క్యాండిల్ రా ఇది, ఏం క్యాండిల్ ఇది? ఈ అమ్మ టెంప్ట్ చేసి తొక్కేస్తుందని ఇక, లాల్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది గైస్, ఇది ఎగ్జిట్ హోల్డ్ చేసుకోలేము దీన్ని. అమ్మ కరెక్ట్ మూవ్ వచ్చింది, యాక్చువల్లీ అది ఎట్లా పడ్డదో తెలియదు కానీ ఇక వీడి నుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ట్రాప్ చేస్తుంది అనుకుంటున్నా గైస్ మొత్తం. ఒక గ్రీన్ క్యాండిల్ రావాలి, ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ గ్యాప్లో పుట్టోళ్ళు మస్తు పైసలు సంపాదించుకోరని కూడా. ఎంత ఎంత చూడండి, ఇది అంతా ఏం కాజుగా పైకి పోలే. 73.94. ఓకే, మనం కాల్ సైడ్ ఉందాం, పుట్టు ఇప్పుడు వద్దు. ఓకే, బాబా ఈ పొద్దున పూట ఎంత పైకి లేచింది కదా, దీని కోపం వచ్చిందో ఏందో మరి. ఆల్రెడీ ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళు మంచిగా పైసలు సంపాదిస్తున్నారు అనుకుంటున్నా. చలో ఆల్మోస్ట్ ఈఎంఐ దగ్గరకు వచ్చినాం, ఇంకొంచెం పైకి రా, కిందికి రా. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తా గైస్. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోని అది ఆగని కోసం వెయిట్ చేస్తా. ఓకే, ఈ క్యాండిల్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ గైస్, అసలు అమ్మ జీవితం అనిపించింది, బట్ ఇట్స్ ఓకేలే. ఇంకొక లాస్ట్ రేట్ చేసి డే ఎండ్ కొట్టేస్తా. ఓకే, ఈ డేని మనం కంటిన్యూ చేసినాం అనుకో, మనం సైకలాజికల్లీ డిస్టర్బ్ అయిపోతాం అనమాట. సో వచ్చిన లాస్ని యాక్సెప్ట్ చేసుకొని మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాలన్నమాట. ఓకే, మంచి డే యాక్చువల్లీ, ఈరోజు పైసలు సంపాదించే డే. బట్ మన టైం బాగాలేదు, మనం అనుకున్న డెసిషన్స్ తప్పులు అవుతున్నాయి. మేబీ మీకు ప్రాఫిట్ అవ్వచ్చు, అట్లా తప్పులు అవుతున్నప్పుడు ఇంకా మనం మార్కెట్ తోటి పోరాటం చేయొద్దు. సరే రా నాయనా నువ్వు గెలిచినావు ఈరోజు అని చెప్పేసి వచ్చేసాలి బయటికి. అది ఇక్కడ కూడా మళ్ళీ టెంప్ట్ చేసి కిందికి పోతుందా ఏంది కొంపదీసి. ఇప్పుడు వద్దు, ఈ ఏరియా బ్రేక్ అని అవనిద్దాం. టెంప్ట్ చేస్తుంది అది, ఈ ఏరియా నాకు ఈ ఇక్కడ ఈఎంఐ ఉందా, దీనికన్నా పైన క్యాండిల్ ఎండ్ అయితే నేను ఎంటర్ అయిపోతాను. ఓకే చలో, ఫోమో గైస్, ఇది ఫోమో లాగేస్తుంది. కరెక్ట్ 9 EMI నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. నాకు ఆ స్పైక్ మిస్ అవుతుందని చెప్పేసి నేను తీసుకుంటున్నా, అది పైకి తెచ్చేసి ట్రాప్ చేసి కిందికి కొట్టేస్తుంది. 3 సార్లు అయింది అట్లనే, మీకు మళ్ళీ అదే అవుతుంది. ఈసారి అయితే ఇంకా ఎగ్జిట్ కొట్టేసాం మార్కెట్ నుంచి, అసలు వద్దు, చాలా ట్రాప్ చేస్తుంది. నేనేంది నా వ్యూ బుల్లిష్ గైస్, కిందికి వచ్చి ఈఎంఐ నుంచి పైకి పోతుంది అనుకుంటున్నా, అది నన్ను ట్రాప్ చేస్తుంది. ఏం చేస్తాం,
కామ్గా ఉద్దం ముసుకొని కూర్చుంటాం అంతే. కమాన్ ఈఎంఐ నుంచి సపోర్ట్ తీసుకున్నావు కదరా, పైకి పో. ఎవరైనా స్ట్రాంగ్ బయ్యర్ కూడా కావాలి, లేపాలని మార్కెట్. ఈ క్యాండిల్ ఒకవేళ ఇట్లా గ్రీన్లో ఎండ్ అయింది అనుకోండి, 1.5 minute ఉంది, గ్రీన్లో ఎండ్ అయితే, కానీ ఎవడో తొక్కుతున్నాడు అబ్బా, గట్టిగా తొక్కుతున్నాడు, ఇట్లా రాగానే రపక్క మంది తొక్కుతున్నాడు, ఎవడో ఆడు పీని ఇట్లా. ఇంకో ఇక్కడ ట్రెండ్ లైన్ అది, ఇగో ఐ హోప్ ఇది బాటమ్ అయి ఉండాలి, ఇక్కడ నుంచి లేపాలి మార్కెట్ని. చలో ఇంకా 13 seconds ఉంది, కమాన్, క్యాండిల్ గ్రీన్లో ఎండ్ అయిపో. ఓకే, మంచి ఎండ్ అయింది, గుడ్. ₹1000 ప్రాఫిట్ చూపిస్తుంది. ప్రీవియస్ దాంట్లో కలిపితే ఇది లాస్ట్ గైస్. ప్రీవియస్లో ఇక్కడ 2700 ప్రాఫిట్ ఉండే. లేపి లేపి మళ్ళీ దిగుతుంది పట్టుకొని, టెంప్టీ చేస్తుండే. ఇడిగో వీడి దాకా తెచ్చి మళ్ళీ దొక్కుతే కోపం రాదా? ఇట్లనే అవుతుంది ఆప్షన్ బయర్లకి. అమ్మ ఈ ఎక్స్పీరియన్స్ నాకే ఎట్లా అయితే మీకు ఎట్లా అయి ఉంటుంది? కరెక్ట్గా 9 EMI నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇది పైకే వెళ్ళాలి గైస్, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అయితే క్లియర్ కట్ ఇట్ షుడ్ గో అప్. కానీ ఇగో ప్రీమియం కూడా ఎట్లా పడుతుంది, ఇగో ఈ ఏరియా నాకు సేఫ్ జోన్. ఈ ఏరియా నుంచి పైన ఉన్న వరకు నేను సేఫ్. చూసారా ఎట్లా మ్యానిపులేట్ చేస్తుంది, గమనించారా గైస్? ఇగో ఈ క్యాండిల్ చూడండి, ఇట్లా మ్యానిపులేట్ చేస్తుంది. అది ఈ ఏరియా ఉంది, ఈ సెల్లింగ్ ఇది బ్రేక్అవుట్ అయిందంటే గైస్ చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వస్తుందో. నిజంగా చెప్తున్నా, ఇగో ఈ సెల్లింగ్ జోన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ పట్టుమని ఇక్కడ కొట్టింది అనుకోండి, స్పైక్ క్రేజీ ఉంటుంది. రాయలవాలి వీడియోలో చాలా ఎక్కువ అయిపోతుంది, బట్ స్టిల్ వీ విల్ ట్రై టు హోల్డ్. ఎందుకో కిందికి పడడం ఫాస్ట్ పడుతుంది, మీరు గమనిస్తురా గైస్? పైకి పోవడం కూడా అట్లనే అవుతుందా ఏదో అర్థమవుతలే. కానీ ఇగో ఈడ అంతా పడట్లేదు, కానీ ఈ ప్రీమియం ఎట్లా పడుతుంది చూడండి. ఇది ఇండియా విక్స్ ఎక్కువ తక్కువ ఉందా, 13 పాజిటివే నడుస్తుంది. మా 5000 లాస్ అయిందా? ఇండియా విక్స్ చూడండి 13.56 నడుస్తుంది, మంచిదే, మంచి రోజు ఈరోజు అసలు గ్రీన్లో ఉంది. కానీ ఇక్కడ నాకు ఎందుకు తొక్కుతున్నదో ఇది. ఎగ్జిట్కి రెడీగా ఉన్నా.
ఎగ్జిట్ ఎగ్జిట్ బటన్ రెడీ పెట్టుకున్నా గైస్. ఆ ఈఎంఐ నాకు ఇక్కడ 9 EMI ఒక్కటి సపోర్ట్ ఉంది, దానికన్నా కింద వస్తే బ్లైండ్ అసలు ఏం చేయలేమన్నమాట, అది తొక్కుతుంది మనల్ని మళ్ళీ లేకపోతే. ఎగ్జిట్. పుట్టి ప్రీమియం ఎట్లుందో చూసుకుందాం. పుట్టి ప్రీమియం అంతా పెరుగుటలేదు, ఈ అమ్మ ఎందుకు ఇట్లా టైం చేస్తుంది ఇది? మేబీ దానికి సెల్లర్ జోన్కి ఎక్కువ ప్రేమ ఉంది అనుకుంటున్నా. అయ్యో, సో వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకు లాస్ అయింది 7,000 దాకా పోయిందా ఈ అమ్మ జీవితం. ఓకే 7,000 లాస్ అయింది, బట్ ఇట్స్ ఓకే. మంచి రోజు ఇది అసలు, ట్రేడింగ్ నడిచే రోజు. కానీ ఇక్కడ టెంప్ట్ చేసి ఇగో ఇది చూడండి గైస్, ఇక్కడే ఎంత మంచి ప్రైస్ యాక్షన్ క్యాండిల్ ఇది. ఇక్కడ నుంచి ఎట్లా పైకి పోవాలి, కానీ అది ఏం చేస్తుంది, తొక్కుతుంది మనుషులని. అట్లా చేయడం వల్ల మనం బిస్కెట్ అయిపోతున్నాం అనమాట. సో వీ విల్ ఎగ్జిట్ దిస్ డే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇదేం లేదు, దీన్ని కవర్ చేద్దాం ఈరోజు మన బ్యాడ్ డే, ఏం చేస్తాం. ఓకే థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. నమస్తే గైస్, లాస్ట్ ఒక ట్రేడ్ అని తీసుకున్నా. ఇక చూడండి ఇప్పుడు 2,900కి వచ్చేసింది. ఒకటే ట్రేడ్ తీసుకున్నా, అది హోల్డ్ చేసుకున్నాను అనమాట. 4,000 ప్రాఫిట్ నడుస్తుంది దాంట్లో. ఇక్కడ దాకా హోల్డ్ చేసుకుందామని ఉంది నాకు. లెట్స్ సీ. డే చార్ట్ 30 minutes. ఓకే, ఇంకొంచెం కిందికి వస్తే బాగుంటుండే. ప్రాఫిట్ మొత్తం తినేస్తుంది చూడండి. అయ్యా, ఇప్పుడు ఓవరాల్ 4,500 2,900 దాకా చూపించింది. నా లెక్క ప్రకారం ఇది ఇంకా సస్టైన్ అవుతుంది. ఆల్మోస్ట్ 4,000 దాకా ప్రాఫిట్ చూపించింది ఈ ట్రేడ్లో. మొత్తం కొట్టేస్తుంది చూడండి. మన డే రాలేదు ఈరోజు, ఏం చేస్తాం. ఎందుకంటే ఇది సస్టైన్ అయితే మంచిగా పడుతుంది గైస్, అందుకోసం నేను హోల్డ్ చేసుకున్నాను. చూడండి 30 minutes దాంట్లో చూడండి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ దాకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకొక కొన్ని పాయింట్స్ అది రాలేదు, ఇంకొక 20 పాయింట్సే ఉండేనా. ఓకే, ఫార్టీ 46 secondsలో క్యాండిల్ దీని కింద ఉండాలన్నమాట. ఇక్కడ ఒక జంప్ కొట్టింది గైస్, ఇక్కడ చూడండి కాల్లో.
ఓకే. ఇంకొక్కటే ఒక గైడ్స్ ఒక్కటే ఒక క్యాండిల్ వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. అది కమాన్. అరే ఏమున్నారా అయ్యా. ఆల్మోస్ట్ అక్కడ నుంచి మళ్ళీ 4000 దాకా ప్రాఫిట్ ఇచ్చింది. నేను ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు బికాజ్ నాకు పెద్ద ప్రాఫిట్ కావాలని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుని. నిఫ్టీ ఇట్లనే గైస్ అసలు సస్టైన్గా ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వదు అనమాట. టెంప్ట్ చేసి అటు ఇటు తిప్పుతుంది, పైకి పోతా ఉంటుంది, కిందికి పోతా ఉంటుంది. పేషెన్స్ ఉండాలి, చాలా చాలా పేషెన్స్ ఉండాలి, సైకాలజీ స్ట్రాంగ్ ఉండాలి. నాకు 2 సార్లు 4000 రూపాయలు ప్రాఫిట్ చూపించింది. నేను బుక్ చేసుకోలేదు. ఇది ఎందుకో నాకు రివర్స్ కొట్టేస్తుంది అనిపిస్తుంది గైస్. ఇక్కడ ఒక కాల్లో ఈ ఏరియా ఉందా, ఈ ఏరియా కింద కింద కొట్టాలన్నమాట. ఈ ఏరియాని దాటవద్దు పైకి. ఇది దాటితే కష్టమైపోతుంది. చెప్పాను, దాటితే కష్టమైపోతుంది. 6 సెకండ్స్ ఉంది. దాటింది, మళ్ళీ లోపలికి వచ్చేసింది. ఎట్లా అటెంప్ట్ చేసింది చూసారా ఇక్కడ. కమాన్ సార్ బ్రేక్ చేయ పైనది. అరే ఏంద్రా ఇది, ఆప్షన్ బయింగ్ అంటే మజాగా అయిపోతుంది అనుకుంటా. ఈరోజు ఒక తప్పు చేసిన నేను. మీ చేతిలో కూడా అవుతుంది చూడండి. ఓవర్ ట్రేడింగ్ ఎట్లయితే అంటే ఇట్లనే అవుతుంది. ఈరోజు ఓవర్ ట్రేడింగ్ చేసిన, బట్ స్టిల్ ఈ వీడియో పెడతా, మీకు కూడా నేర్చుకోవాలి కదా. ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చింది కాదు, ఓవర్ ట్రేడింగ్ సైకలాజికల్లీ పుష్ చేస్తుంది గైస్. అది మన చేతిలో ఉండదు. నేను కూడా మనిషినే కదా, అట్లా. మూడోసార్లు చూపిస్తుంది నాకు 4000 రూపీస్ ప్రాఫిట్. థర్డ్ టైం 5000, 5000 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్.
ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. అవన్నీ ఇంకొంచెం పైకి వెళ్తా చూద్దాం. ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. 5,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. సో ఓవరాల్గా 2,445కి వచ్చాము. ఈరోజు ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. సో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, బికాజ్ ఓవర్ ట్రేడింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా. ఇది చూడండి, ఇంకా పైకి వెళ్తా నాకు తెలుసు. ఇది ఎక్కడ దాకా పడుతుంది అంటే ఇగో మనం హోల్డ్ చేసుకున్నప్పుడేమో పైకి పోదు. ఇగో ఇప్పుడు చూడండి ఎట్లా పోతుందో. ఎందుకు ఎగ్జిట్ కొట్టినా అంటే ఇది వెనకాల కొట్టిందంటే షార్ప్ కొట్టేస్తా అన్నమాట. సో చూడండి, నేను చెప్పిన 30 మినిట్స్ ఇగో వీడి దాకా వస్తుంది ఆల్మోస్ట్ అది. బట్ డే ఎండ్ కొట్టేస్తా గైస్ ఈరోజు. వద్దు నాకు, అంటే ఆల్రెడీ ఓవర్ ట్రేడ్ అయిపోయింది. తప్పు చేసిన నేను ఆల్రెడీ ఒప్పుకొని నేను మన ఛానల్లో మన టెలిగ్రామ్లో కూడా పెట్టేస్తా. ఓవర్ ట్రేడ్ అయిపోయింది అంటే 5 ట్రేడ్స్ తీసుకోవాల్సింది నేను 6 ట్రేడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇది రికార్డ్ చేయడం పెద్ద పని కాదు నాకు. ఇది ఈజీగా రికవర్ అయ్యి చేస్తాను నేను. కానీ తప్పు చేసినాం కదా, ఇంకా తప్పు ఒప్పుకోవాలి. ఓకే, నేను ఈ వీడియో పెట్టకుండా దాచిపెట్టవచ్చు. అంటే అరే వీడు తోపుగాడరా ప్రతిసారి ప్రాఫిట్ అవుతాను, కానీ అట్లా చేస్తే మీకు లెర్నింగ్ ఏముండదు. సో నేను అందుకోసానికి ఈ వీడియో నేను పక్కా పెడతా. సో మన ఛానల్లో కూడా పెట్టేస్తా. ఎందుకంటే ఓపెన్ జెన్యూన్ ఉంటేనే మీరు కూడా పైసలు సంపాదిస్తారు గైస్. నేను ఉట్టి ప్రాఫిట్లు చూపించి మీకు ఓవర్ ట్రేడింగ్ నాతో కాదు అని చెప్పిస్తే మీకు అసలు ప్రాఫిట్ కాదు. సో ఈ వీడియో నేను పెట్టేస్తున్నా, మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. అండ్ మీరు కూడా ఎట్లనే చేయండి గైస్. ఎప్పుడన్నా తప్పులు అయింది అనుకోండి, తప్పు ఒప్పుకొని మార్కెట్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఈరోజు తప్పుకి ఇది బాధ్యత అనుకున్నాం. ఓకే, ఇది నేను క్లియర్ చేసేయచ్చు. ఇది నాకేం, మనకు 7,000 చిల్లర ఉన్నప్పటి నుంచి మనం ఈడ 3 సార్లు వచ్చినా నేను. స్టిల్ నేను ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా ఎట్లా హోల్డ్ చేసిన 3 సార్లు ఏగో ఈడి దాకా 3 సార్లు వచ్చింది. థర్డ్ టైం మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాగానే మనం 5,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 4,700, 250 తక్కువ 5,000కి బుక్ చేసుకున్నాం. మనం ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. కానీ పాయింట్ ఏంటంటే మనం ఓవర్ ట్రేడింగ్ చేసినాం. ఎందుకు చేసినాం అన్న దానికి ఆన్సర్ ఏంటంటే మార్కెట్ బాగా మూవ్ అవుతుంది. అంటే ఈ క్యాండిల్ చూడండి మార్కెట్. సో ఈరోజు ట్రెండింగ్ డే అనమాట. ఈరోజు మూమెంట్స్ ఇగో ఇట్లా క్యాండిల్ మూమెంట్స్ ఇస్తుంది. కొన్ని రోజులు తెలుసు కదా ఇట్లా వచ్చేసి మెల్లమెల్ల పోతుంది. ఆ రోజు చేయడం కన్నా ఇట్లాంటి రోజు చేయడం చాలా మంచిది. మీకు మూమెంట్స్ వస్తాయి అన్నమాట. అర్థమైందా? సో అది పాయింట్. అందుకోసానికి నేను ట్రేడ్ తీసుకున్నా. ఇది నా లెక్క ప్రకారము ఈ పడే ఫోర్స్లో అయితే మొత్తం కవర్ చేస్తుంది, లేకపోతే ఇడి దాకా వస్తుంది అనిపిస్తుంది. బట్ ఐ విష్ దట్ ఇట్ షుడ్ గో అప్ ఓన్లీ. చూద్దాం ఏం జరుగుతుందో. వి విల్ ఎండ్ దిస్ డే టుడే ఎనీహౌ. మనము డే ఎండ్ కొట్టేస్తాను నేను. ఓకే, డే ఎండ్ కొట్టేస్తా. నేను మనీ కూడా చూపించేస్తాను మీకు ఎంత ఉందో. సో దట్ మీకు తెలుస్తుంది. 39,000 ఉండే ఇప్పుడు 36,900 రూపీస్. అంటే ఈ లాస్ ప్లస్ ఇది ఛార్జెస్. ఓకే, ఛార్జెస్ క్లియర్ అయిపోయింది అనమాట అట్లా. సో డే ఎండ్ చేస్తున్నా గైస్. ఐ హోప్ మీకు ఇది లెర్నింగ్ లెక్క. ఇప్పుడు నేను చేసిన తప్పులు మీకు లెర్నింగ్ లెక్క. ఇప్పుడు నాకేం లేదు, ఇగో నేను ఇప్పుడు ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 10 పాయింట్స్ రాగానే నా లాస్ రికవర్ అయిపోతుంది. ఇగో ఇట్లా పెట్టుకొని ఇక్కడ 10 పాయింట్స్ రాగానే ఇది 2,000 వెళ్ళిపోతుంది గైస్ ఈజీగా. జస్ట్ ఇగో 10,000 కిందికి వెళ్తే లాస్, మళ్ళీ కావాలంటే ఇంకొక 1,000 రూపీస్ యాడ్ అవుతుంది అంతే. ఓకే, సో నాది రికవర్ చేయడం పెద్ద పని కాదు, ఇగో ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. సో కానీ ఇట్లా క్లోజ్ చేయడము ఇది నేర్చుకోవాలన్నమాట. ఓకే, దట్స్ ఇట్ గైస్. లాంగ్ ఉన్న మొత్తం వీడియో చూసి ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి. భయ్యా నేను ఇక్కడ దాకా చూసినా, నేను నేర్చుకుంటున్నా జెన్యూన్గా. సో జెన్యూన్గా నేర్చుకునే వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ వస్తారు లైఫ్లో. సో అట్లా జెన్యూన్గా నేర్చుకొని అండ్ దట్స్ ఇట్ గెట్. చాలు పెద్దగా అయిపోయింది. ఐ లవ్ యూ ఆల్. ఒక లైక్ వేసుకోండి. లాస్ట్ వీడియో కూడా పెడుతురా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, బాయ్.